నమస్తే. మనము భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈ నిజం చెప్పాలంటే ఈ భగవద్గీత వచ్చి దాదాపు 1108 ఉపనిషత్తులు మన ఒక్కొక్క ఋషి రాయడం జరిగింది. ఏ ఋషి ఏది అనేటువంటి విషయం ఏదో కొన్ని ఉపనిషత్తుల పేర్లు అయితే ఉన్నాయి, కానీ మిగిలినవన్నీ అంటే పేర్లు అవగాహన లేదు. ఆ 1108 ఉపనిషత్తుల సారం ఒకటే. ఎట్లా వేదాలు ఉన్నాయి కదా, 4 వేదాలు, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఋగ్వేదం, 4 వేదాలు ఉన్నాయి. ఈ 4 వేదాలకు ఉపవేదాలు ఉన్నాయి, వేదాంగాలు ఉన్నాయి. వాటికి ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు అని రాశారు. అంటే అర్థం ఏంటి? అంటే పరమాత్మ తత్వంతో దగ్గరగా దర్శించి కంప్లీట్గా జ్ఞానాన్ని అర్థం చేసుకొని మనమేంటి, ప్రపంచం ఏంటి, ఆ తర్వాత ఈశ్వరుడు అంటే ఎవరు, పరమాత్మ తత్వం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ మహానుభావులు మనకు అందించడం జరిగింది. కాకపోతే మరి అప్పుడు ఆ రోజుల్లో స్క్రిప్ట్ లేదు కాబట్టి ఆ తాళపత్ర గ్రంథాల్లోనూ శిష్యులకోనూ బోధించుంటారు. ఆ తర్వాత మళ్ళీ వాటిని మౌఖికంగా మళ్ళీ వ్యాస మహాముని కనుక్కొని వాటిని మొత్తం 4 వేదాలుగా ఆయన క్రోడీకరించడం జరిగి ఇప్పుడు దీన్ని వచ్చేసేసి ఈ ఉపనిషత్తుల్ని మాత్రం సపరేట్గా అంటే ఏంటి, బ్రహ్మసూత్రాలు ప్లస్ మన ఈ భగవద్గీతగా ఆయన రాయడం జరిగింది. నిజం చెప్పాలంటే భగవద్గీత ఒక యుద్ధ భూమిని సృష్టించి దాదాపు భారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయట. ఈ యుద్ధ భూమిలో చెప్పింది మాత్రం ఎన్ని శ్లోకాలట? 700 శ్లోకాలు. ఈ 700 శ్లోకాలు భగవతత్వము జీవత్వానికి బోధించడం జరిగింది. చివరికి ఏంటి, భగవతత్వము అన్నా ఒకటే, జీవత్వం అన్నా ఒకటే, ఉండేది రెండూ కాదు, ఓన్లీ ఒకటే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి చెప్పటం జరిగింది. ఏంటి ఆ మునులు వాళ్ళు గ్రహించింది, వాళ్ళు బుద్ధితోటి ఏంటి అంటే వాళ్ళు సూక్ష్మ బుద్ధి ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టినటువంటి పేర్లు అవేవి ఇంతవరకు మారల. నిజంగా ఆలోచించండి, భూమిని ఎవరు పేరు పెట్టారు తెలియదు. అంటే ఏంటి, ఏదో ఒక ఉపనిషత్తుల్లో ఎవరు పెట్టున్నారో మనం గ్రహించుకోవచ్చు. అంటే అంత సిన్సియర్గా మొత్తం అవన్నీ చదివితే ఎన్ని జన్మలు పడతాయో మనకు తెలియదు. అంత మెటీరియల్ ఉందన్నమాట. ఇప్పుడు భూమిని ఎవరు పేరు పెట్టారు, నీళ్ళని ఎవరు పేరు పెట్టారు, అగ్నిని ఎవరు పేరు పెట్టారు, ఆ తర్వాత ఇంకా వాయువు అని ఎవరు పెట్టారు, ఆకాశం అని ఎవరు పెట్టారు, అసలు వాటి లక్షణాలు ఎలా కనిపెట్టారు, వాటి లక్షణాలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయని కనిపెట్టారు, మన దగ్గర ఉన్నాయని కనిపెట్టారు. మరి ఇవన్నీ ఎవరికి తెలుస్తున్నాయని కనిపెట్టారు? మనకే తెలుస్తున్నాయి. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని కనిపెట్టారు. వాళ్ళకి అందింది ఏంటి అంటే నిరాకారమైనటువంటి వండర్ఫుల్ శక్తి ఒకటైతే ఉన్నది. ఆ శక్తి నుంచి మన కంటికి కనపడుతున్నటువంటి ప్రకృతి అంతా వ్యక్తమైంది. ప్రకృతి అంటే నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కూడా జడ ప్రకృతే. వీటన్నిటితో పాటు సమిష్టి చైతన్యం, జీవ చైతన్యం కూడా భగవతత్వ స్థితిలో నుంచి వచ్చింది. ఎప్పుడైతే జీవ చైతన్యం మనదున్నదో విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి వ్యవహారంగా మన మనసు పనిచేయడం మొదలుపెట్టింది. అంటే అల్టిమేట్ ఏంటి, మన పరమాత్మ దగ్గర తత్వంలో ఉన్న ఒక సృష్టి, ఆ సృష్టి గురించి ఎలా ఎక్స్పాండ్ అవ్వాలనే ఆలోచన, ఆ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి అవగాహన, ఈ 3 దాటినటువంటి స్థితి ఏంది అనేటువంటి వ్యవహారం. వాటికే అమ్మ అన్న ఋషులు ఏం పేర్లు పెట్టారు? నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం, దానికి నామరూపాలు హిమరూపాలు ఏమీ లేవు, అఖండం, గుణాలు లేవు, ఏమీ లేదు. అయితే వండర్ఫుల్ శక్తి ఉంది. దాంట్లో నుంచి హిరణ్య గర్భ అని ఒక సగుణాకారం, అంటే సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక భావం కలిగింది. అది ఎట్లా ఎక్స్పాండ్ అవ్వాలి అనేటువంటి అంతర్యామి అని లోపల మథనం జరిగింది. అట్లా వ్యక్తమైంది బ్రహ్మాండం అన్నాడు. బ్రహ్మాండం అంటే పంచభూతాలు, మన మనసు, మన బుద్ధి, జడ ప్రకృతి అంతా వస్తుందన్నమాట. దానికి ఏం పెట్టాడు? విరాట్ అని పెట్టాడు. విరాట్ పురుషుడు అంటాడు. విరాట్ అంటే ఏంటంటే బ్రహ్మాండం అంటే సృష్టి, అది సమిష్టి. ఆ తర్వాత ఇంతవరకు బాగానే ఉంది. ఈ వచ్చిన తర్వాత మరి ఎట్లా వచ్చింది ఈ జీవత్వం, ఎలా వచ్చింది? ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి, భూమి అంటే నేలగా కనపడుతుంది, కానీ భూమిలో ఒక శక్తి ఉంది. ఏంటి? మొక్కలు సృష్టించగలదు, అంతే కదా. ఏవైనా సరే భూమి మీద గ్రావిటేషన్ ఉంది. మనం ఇక్కడ నిలబడ్డామంటే భూమికి ఆ శక్తి ఉండబట్టే నిలబడ్డాం. ఆ తర్వాత ఆ పొటెన్షియాలిటీ ఎక్కడిది? పరమాత్మ తత్వాన్ని. 2 నీళ్లు ఉన్నాయి, నీళ్లు పాకే లక్షణం ఉంది, అన్ని చోట్లకు వెళతాయి, క్లీన్ చేస్తాయి. ఇటువంటి నీళ్లకు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఎక్కడిది? భగవతత్వానికి. అట్లాగే అగ్నిలో మండే తత్వం ఎక్కడిది? పరమాత్మ తత్వం యొక్క శక్తి. ఆ తర్వాత 4 వాయువులో ఉన్నటువంటి శక్తి ఎక్కడిది? పరమాత్మ శక్తి. తర్వాత ఖాళీ, ఆకాశం లాంటి ఖాళీ, అది ఎక్కడిది? ఆ ఖాళీలో ఉన్నటువంటి శబ్ద లక్షణం ఎక్కడిది? భగవతత్వం యొక్క పొటెన్షియాలిటీ. అల్టిమేట్ ఏంటి? కాకపోతే ఏంటి, ఈ ప్రకృతి అంతా మారుతుంది. ఒక ఆకాశం మాత్రం ఏదో ఉన్నట్టు ఉండడమో, లేకపోతే మనం దిక్కులు చెప్పలేము, సర్వత్రా వ్యాపించినటువంటి వ్యవహారంగా ఉన్న మిగిలినవన్నీ కూడా ఒక చోట నుంచి
కొద్ది కొద్దిగా మార్పులు ఉన్నాయి. అట్లాగే మన మనసులో ఉన్న ఆలోచనలు మార్పులు ఉన్నాయి. అట్లాగే అంతర్యామిలో కూడా సృష్టి ఉన్నదన్నట్టు ఏం అవ్వాల, అంటే ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. భూమి పెరుగుతోంది వస్తోంది, నీళ్లు మళ్ళీ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి, ఇట్లా ఏంటి మొత్తం ప్రకృతిలో కూడా మార్పులు సహజంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి భగవద్గీత చెప్పింది ఏంటి, సిద్ధాంతం ఏంటి, భగవద్గీత యొక్క సిద్ధాంతం. భగవద్గీత సిద్ధాంతం అంటే ఉపనిషత్తుల గురువుల ఋషుల యొక్క సిద్ధాంతం ఏంటి, నిరాకారమైనటువంటి ఒకే ఒక శక్తి నుంచి మనకి కంటికి కనపడుతున్న ప్రతిదీ ఆ భగవతత్వం నుంచి వ్యక్తమైందే. అందువల్ల దాన్ని వాళ్ళు ఏమన్నారు, భాషలో సంస్కృత భాషలో ఆ భాష అన్నారంటే ఏంటి, దాని యొక్క రిఫ్లెక్షనే, దాన్ని అంశనండి ఏమనండి, అంటే మన కంటికి కనపడుతున్నదంతా కూడా ఆ భాష అంటే పరమాత్మతత్వం యొక్క శక్తి నుంచి రిఫ్లెక్ట్ అయింది అన్నాడు. సరే, అంతవరకు అంత అయిపోయింది. మరి మనలో ఉన్నటువంటి సమిష్టి చైతన్యం ఎక్కడిది, ఇది కూడా భగవతత్వాన్ని అన్నాడు. అంటే కదా, నాలో ప్రాణం ఉంది, ఈ ఫస్ట్ వ్యక్తమైంది ఎట్లా, ఒక చలనం కలిగింది, ఒక సృష్టి ఉంటే బాగుంటుందనింది, ఒక ప్రాణం వచ్చింది. ప్రాణం అనే దాన్ని మళ్ళీ ఏమన్నారు, ఆ ప్రాణం సంగతి తెలిసింది. ఎవరికి తెలిసింది, జ్ఞానానికి తెలిసింది. ఈ రెండూ కలిపి సత్తు చిత్తు అన్నారు. ఈ ఈ వచ్చినటువంటి వ్యక్తమైన దాన్ని ఏమన్నారు, మాయ అన్నారు, మహామాయ అన్నారు, శక్తి అన్నారు. ఎందుకన్నారు ఈ మాయని ఎందుకన్నారు, ఆ పరమాత్మతత్వం ఒకటే సత్యం కదా, మరి దాని ద్వారా వ్యక్తమైంది ఏది సత్యం కానట్టేగా, అంటే దాని యొక్క శక్తే కాబట్టి దీన్ని మెజర్ చేయొచ్చు కాబట్టి మాయ అన్నారు. ఆ మాయాశక్తి వల్లనే సృష్టి అంతా ఎక్స్పాండ్ అవుతూ పోతుంది, అది మనకు కనపడుతున్నది, అంతే కదా. అందువల్ల ఏమన్నారు వాళ్ళు, సత్ అంటే ఉండడం అనేది ఒకటి ఉన్నది. ఏంటా ఉన్నది, ఎలా ఉన్నది, ఎట్లా ఉన్నదని కనుక మనం ప్రశ్న వేసామంటే మనలాగనే దానికి మళ్ళీ ఏమంటారు, గుణాలు, బుద్ధులు, స్వభావాలు, కోరికలు, తర్వాత ఉండడాలు, వెళ్ళడాలు ఇవన్నీ వస్తాయి. కానీ ఆ పరమాత్మ తత్వశక్తిలో నామరూపాలు లేవు, గుణాలు లేవు, ఉండడం అనేటువంటి ఒక విషయమే ఉన్నది, అంటే ఒక శక్తిగా ఉన్నది. కానీ ఉండడం అనేటువంటి విషయం దానికేమన్నా తెలుసా, దానికి తెలియదు అంటాడు. ఎందుకు తెలియదు, అది కనుక్కోవడానికి దాని దగ్గర మనసు లేదు కదా. మరి తెలిసింది ఎవరికి తెలిసిందన్నారు, చిత్తుకి తెలిసిందన్నారు. చిత్ అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడితే ఇప్పుడు మనం ఇప్పుడు చాలా పదాలు ఉన్నాయి అబ్బా, కాన్షియస్నెస్ అన్నారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు సత్ అంటే ఉండడం, చిత్ అంటే మళ్ళీ మనం కాన్షియస్నెస్ అనుకోవచ్చు. చిత్ అంటే ఏంటి, జ్ఞానం. అది ఉన్నది అనేటువంటి విషయం ఎవరికి తెలిసింది, జ్ఞానానికే తెలిసింది. అంటే ఏంటి, సత్తు చిత్తు ఎందుకున్నది, అక్కడ ఒక ఆలోచన వచ్చింది, సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆనందమైనటువంటి ఆలోచన వచ్చింది కాబట్టి సృష్టి వ్యక్తం అవటం మొదలు పెట్టేశారు అన్నాడు. ఏంటది, సత్తు చిత్ ఆనందం. మరి చాలామంది ఏమంటారు, విశ్వానికి మనకి పరమాత్మతత్వానికి తేడా లేదు అనుకుంటారు. ఇక మన సృష్టి ఎట్లా వచ్చింది, విశ్వం అన్నాడు. విశ్వం అంటే ఏంటి, మరి సర్వత్రా వ్యాపించినటువంటి ఒక విశ్వం, అలాంటి విశ్వమే మనము. ఆ తర్వాత ఈ విశ్వంలో ఏముంది, తేజస్సు ఉంది. తేజస్సు అంటే ఒక కాంతి, ఒక పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. ఏంటది, లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ అన్నాడు. ప్రత్యేగాత్మ అంటే జ్ఞానం అన్నాడు. మళ్ళీ ఇంకొక రకంగా ఏమంటాడు, జీవాత్మ అంటాడు. జీవాత్మ అంటే నాలో ప్రాణం ఉంది, తర్వాత నాలో ఆలోచన ఉంది, నాలో శరీరం ఉంది. చెప్పాలంటే ఆత్మ అంటే అర్థం ఏంటి, జ్ఞానం అని అర్థం. జీవాత్మ, ప్రాణాత్మ, ప్రత్యేగాత్మ, ఆ తర్వాత బ్రహ్మాత్మ, బ్రాహ్మణ్ అంటాడు. అంటే అర్థం ఏంటి, ఎంత 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 వ్యాపించుకుంటూ పోతే ఆ పేర్లు పెట్టాడు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ మూడు ఎక్కడున్నాయి, ఇవి మూడు మనలోనే ఉన్నాయి అంటాడు. మనలో ఉన్నటువంటి ఎక్కడ మన అంటే మన జ్ఞానం. మళ్ళీ జ్ఞానం అంటే నాది కనుక కొంచెం వ్యాపించి ఉంటే జ్ఞానం, లేదు లిమిటెడ్గా ఉంటే మనస్సు, ఇంతే. ఇదేనబ్బా ఇప్పుడు మన ఋషులు చెప్పింది ఏంటి, ఏ ఉన్నా లేకపోయినా నీ దగ్గర ఒక మనసు ఉంది, ఆ మనసు నేను ఒక్క నిమిషం కూర్చొనియదు, బోలెడు కోరికలు, ఆ కోరిక రావడంతో చేద్దామని బయలుదేరతాము. కర్తవ్యం, కర్తృత్వ భావన చేసిన తర్వాత దానికి ఫలితం వస్తుంది. మంచి ఫలితం వస్తే సంతోషం, మంచిగా ఫలితం రాకపోతే దుఃఖం. మన మానవ జన్మ జీవత్వం యొక్క దృష్టి అదే. ఇప్పుడు మన ఋషులు ఏం చెప్పారు, నువ్వు సంతోషంగా దుఃఖం లేకుండా సత్యం తెలుసుకొని ఉండాలంటే, సత్యం అంటే ఏంటి, అసలు నేనెవరు, ప్రపంచం ఎవరు, అసలు ఈశ్వరతత్వం అంటే ఏంటి, భగవతత్వం అంటే ఏంటి, ఇవన్నీ ఉన్నాయా, ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎవరు తయారు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలనేటువంటి ఉద్దేశం మనకు ఉండడమే జ్ఞానం. అంటే ఏంటి, జ్ఞానస్థితి కనుక్కోవాలి అని. దానికి ఇక్కడ భగవద్గీతలో ఆ ఋషులు ఏం చెప్పారు, ఇప్పుడు మన దగ్గర శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది కాబట్టి అందరూ ఆ స్థితి ఉండదు. కాబట్టి మనకున్నటువంటి సమస్య కారణం ఏంటి, మన మనసుకు పట్టినటువంటి మురికి. ఏంటి ఆ మురికి, నాది నాది అనేటువంటి అహంకారం.
ఆ మమకారం అనేటువంటి మురికి మనం పట్టుకొని కూర్చుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఆ జ్ఞానం సంపాదించి ఆ మురికిని తొలగించుకోవాలి. ఎట్లా జ్ఞానం సంపాదించాలి? మనసుతో సంపాదించాలి. మరి నాకు మనసు నిలబట్టలేదు, ఎప్పుడు 24 గంటల ఆలోచనలు వస్తున్నాయి. ఎలా నేను కూర్చొని పుస్తకం చదవకూడదు, టీవీ చూడుతూ ఏదేదో దుఃఖం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది, ఎట్లా నేను కూర్చొని చదువుతాను అంటాడు. దానికేంటి? జ్ఞానం అంటే మనసును పెట్టడం అప్పుడే కష్టం కాదు. కాబట్టి ముందు నువ్వు చిన్నగా ఒక దాన్ని ఏమన్నారు, ఏదో పదం వాడతారు, దానికేంటి? క్రమముక్తి. అంటే క్రమంగా నువ్వు మొదలుపెట్టు, ఆటోమేటిక్గా నువ్వు జ్ఞానస్థితికి వస్తావు. జ్ఞానస్థితికి ఎప్పుడు వచ్చావు అంటే ఆటోమేటిక్గా ఉన్నదంతా ఒకటేను, ఇంకొకటి లేదు అనేటువంటి విషయం గ్రహిస్తావు అని చెప్పాడు. దానికే మన ఉపనిషత్తుల గురువులు ఏం చేశారు? ముందు శ్రవణం చేయి చిన్నగా, ఆ తర్వాత దాన్ని మననం చేయి, తర్వాత దాన్ని అర్థం చేసుకో, ఆ తర్వాత ఆ స్థితిలో ఉండు, చివరికి సాక్షితత్వం తెలుస్తుంది అంటాడు. సాక్షి అంటే ఏంటి? ఈ జరుగుతున్నటువంటి ప్రతి పనికి పరమాత్మ తత్వమే తప్ప నాకేం సంబంధం లేదు అని అన్నీ చూస్తూ నీ ద్వారా ఏదైనా జరుగుతున్న విషయాన్ని కూడా నువ్వేం ఆశించకుండా సాక్షితత్వంలో ఉండడమే అల్టిమేట్ జ్ఞానం అంటాడు. అంతకంటే పాపం వాళ్ళకి ఏదో ఎక్కడో ఎవరో కూర్చున్నారు, చేశారు, అంతా వచ్చిందని చెప్పాల. అవ్యక్తం వ్యక్తం అన్నాడు, అంతే కదా. ఇప్పుడు మనం వచ్చాం, నేను వ్యక్తమైనాను సో పేరుతోటి. వ్యక్తం కానప్పుడు నేను ఎక్కడున్నాను? అవ్యక్తంగానే ఉన్నాను. రేపు కొన్నాళ్ళ తర్వాత నేను వెళ్ళిపోతాను, అప్పుడు మరి నేను ఎక్కడుంటాను? అవ్యక్తంగానే ఉంటాను. కానీ ఇప్పుడు కనపడుతున్నదైతే ఏముంది? ఈ వ్యక్తమైనటువంటి నా శరీరం ఉంది, నా ప్రాణం ఉంది, నా మనసుని. ఇప్పుడు నా మనసు ఎలా ఉంది? వండర్ఫుల్గా, సంతోషంగా, ఏ సంకల్పాలు పెట్టకుండా నిర్వికల్ప స్థితిలో నిరాకారంగా, నిశ్చలంగా, అఖండంగా ఉందా? వండర్ఫుల్. కానీ మనసే ఊరుకోవచ్చు, సడన్గా ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఒక కోరిక వస్తుంది, దానికోసం పోయి పని చేస్తాం. అది ఒక్కోసారి బాగవుతుంది, ఒక్కోసారి బాగవుతుంది, దుఃఖం. ఇట్లా మన సమస్య అంతా ఉంది. దీనికి పరిష్కారం చెప్పిన గురువులే మన ఉపనిషత్తులు గురువులు. వీళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి దగ్గర ఉన్నది మనస్సే. ఆ మనస్సుని మన జీవన విధానంలో ఎలా ఉపయోగించుకొని, ఆ మనస్సు ఉంటూనే ఆ మనసు లేని స్థితిని దాటి మనం ఎలా పరమాత్మతత్వంలాగా ఉండాలి అని ఆ మహానుభావులు చెప్పటం జరిగింది. ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ రుణం తీర్చుకోవటం కుదరదు. కాకపోతే ఏం చెప్పాడు భగవద్గీతలో? ఎన్నో కోట్ల మంది ఉన్నా నిజంగా వండర్ఫుల్గా నాకు పుట్టుక మరణం లేని ఆనందమైనటువంటి స్థితి కావాలని ఎవరు కోరుకోరు. భౌతికంగా ఉన్నటువంటి ఏంటి? విత్తేషణ, పుత్రేషణ, ధనేషణ, ఏదంటారు కదా, లోకవాసన. ఈ వాసనలు పట్టుకొని ఈ వాసనల వరకే అడుగుతారు తప్ప అసలు ఒరిజినాలిటీ ఏంది, అసలు మూలం ఏంటి, అసలు సత్యం ఏందని ఎవ్వరూ ఆలోచించరు. లేదు కొద్దో గొప్ప ఆలోచించినా అర్థం కాదు, కొద్దో గొప్ప ఒక అర్థమైన వాళ్ళు నా స్థితికి రారు అని ఆ మహానుభావుడు భగవద్గీతలోనే చెప్పటం జరిగింది. ఇంకా ఏం చెప్పాడు? నువ్వు ఏ రకంగా చూసినా నువ్వు విషయాన్ని కనుక సత్యం కావాలని కనుక అర్థం చేసుకోవటం మొదలు పెడితే నా స్థితికే వస్తావన్నాడు. అందుకే భగవద్గీత మొత్తం భగవాన్ అని వాడాడు. భగవాన్ అంటే 6 లక్షణాలు ఉన్నవాడు. ఐశ్వర్యం, శక్తి, తర్వాత ఐశ్వర్యం, శక్తి, బలం, వీర్యం, తేజస్సు, ఇట్లా 6 లక్షణాలు ఉన్నాయి. 6 లక్షణాలకు అనుగుణంగానే ఒక్కొక్క లక్షణానికి అనుగుణంగా ఒక్కొక్కళ్ళు చేసుకుంటూ మొదలుపెట్టారు. ఏంటి? వైష్ణవ్యంలో బలం, దాంట్లో శక్తి కోసం చేసేది అమ్మవారి కోసం చేస్తారు. అయితే భవానీ ఆ పేర్లు పెట్టుకొని, ఆ తర్వాత వైష్ణవీయం ఒకటి, తర్వాత జ్ఞానం ఒకటి. ఏది? జ్ఞానం వచ్చి వైష్ణవీయం అట. ఆ శక్తి వచ్చేమో మళ్ళీ దాన్ని ఏమంటారు? ఈశ్వరుడికి సంబంధించింది. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకోటి ఏంటి? ఆ తర్వాత గాణాపత్యం అని ఇంకోటి పూజలు చేస్తారు. తర్వాత కౌమారం అని ఇంకోటి చేస్తారు. ఇట్లా 6 రకాలుగా చేస్తారు. మళ్ళీ మతాలు కూడా 6 ఉన్నాయి అంటారు. ఏంటి? బౌద్ధం, జైనం, ఆ తర్వాత క్రైస్తవం, ఆ తర్వాత మళ్ళీ ఇస్లాము, తర్వాత జోరాస్ట్రియన్, 6వది వచ్చి మళ్ళీ యూదులు అంటారు. అంటే ఏంటి? ఇవన్నీ కూడా మహానుభావులు ఈ 6 లక్షణాలకు పెట్టుకొని ఒక్కొక్క లక్షణాన్ని బేస్ చేసుకుంటూ పోతారు. భగవద్గీతలో ఏం చెప్పాడు? ఏ లక్షణంతా అన్న చెయ్యండి, తప్పులేదు. కాకపోతే ఏంటి? సత్యం కావాలనేటువంటి ఒక హయ్యెస్ట్ థాట్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఈ జన్మ మరణంలో నుంచి విముక్తి అని అంటాడు. దీనికి ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఆ మహానుభావుడు చెప్పింది? ఫస్ట్ చాప్టర్లో అన్ని సమస్యలకి కారణం నాది అనేటువంటి ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ పోవాలంటే నాదేం లేదు, మొత్తం పరమాత్మతత్వం నిరాకారమైన శక్తిలోనే వ్యక్తమైందంతా కనపడుతోంది. మళ్ళీ అందులోకే అవ్యక్తంగా ఉన్నదంతా వ్యక్తమైందంతా మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఏమైనా మన లైఫ్ ఈ భూమి మీద జస్ట్ టెంపరీ. మొన్న పుట్టినట్టున్నాం, అప్పుడు ఎప్పుడు 60 ఏళ్ళు వచ్చాయో మనకు అర్థం కావడలా. మళ్ళీ చూస్తున్నాం కానీ 70 రావచ్చు, లేదంటే ఈ లోపల ఏదైనా అయితే మనమేం చెప్పలేము. అంటే ఏంటి? అంత ఫాస్ట్గా కాలం గడిచిపోతుంది. ఇదంతా ప్రకృతి. మరి దీనికంతా మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? మనం వస్తూ ఏం కావాలి మనకి? బేసిక్ నీడ్స్, ఆకలి, దప్పిక,
ఆ తర్వాత కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది, భయం లేకుండా కొంచెం ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, సృష్టికి సంబంధించిన వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా సహజం. అంటే ఏంటి, ప్రకృతిలో ఇవన్నీ సహజము అని మానవమానాలు, శీతోష్ణ స్థితులు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా సహజమైనటువంటి స్థితిని మనసుకు వచ్చినప్పుడు ఇదంతా ప్రకృతికి పెద్ద విలువ ఇవ్వకుండా లోపల ఉన్నటువంటి భగవతత్వం అయినటువంటి నిరాకార శక్తికే విలువిస్తూ ఇది ఒక లైఫ్ ఈజ్ నథింగ్ బట్ గేమ్ అని ఫుల్గా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ మనం గడపడం జరుగుతుంది. మరి అలా ఎలా గడపాలి అనేటువంటి విషయమే మనకి భగవద్గీత చెప్పింది. ఏం చెప్పింది? ఫస్ట్ చాప్టర్లో నీ విషాదానికి నేను నువ్వు గోలపెట్టమయ్యా. రెండోది వచ్చేమో కర్మ అన్నాడు. ఆ కర్మ అనేది నాది కోసం చేస్తున్నా, నాదని కోరికల కోసం చేయకు, యజ్ఞంలాగా పరమాత్మతత్వం జరుగుతుందని చెయ్యి, ఏ దుఃఖం ఉండదు, నీ బుద్ధి నిశ్చలమవుతుంది. నెక్స్ట్ నీ దగ్గర ఉన్నటువంటి మిగిలిన సమస్యలు ఏంటి, నీ ఇంద్రియాలను కంట్రోల్ చేసేది మనసు కనుక నీకు నిశ్చలం లేదంటే నీ ఇంద్రియాలను కంట్రోల్ చేయలేవు. అందుకని 5 ఇంద్రియాలు ఒక మూల ఒకటి లాక్కుపోతుంటాయి. ఒక్కొక్క ఇంద్రియంతోనే ఒక్కొక్కటి సర్వనాశనం అయిపోయినాయి అని మనకు ఉదాహరణలు చెప్పాడు. ఏనుగుకి స్పర్శట, అందుకని ఇంకొక ఏనుగు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక గుంట తవ్వి దాని గుంటలో పడేసి తీసుకెళ్ళి కట్టుబడేస్తారు, అది ఏనుగు. ఆ తర్వాత ఇంకోటి ఏంది, అగ్నికి చుట్టూ ఒక పురుగు తిరుగుతూ ఉంటుంది, అది పాపం అగ్నిని కూడా దానికి తిరిగి అందులోనే పడి చచ్చిపోతుంది. ఆ తర్వాత వాసనకి ఏది దానికి పేరు, దాన్ని ఏదో చెప్తారు, జింక్ అనుకుంటా, దాని చెవులోనే వాసన వస్తుంది, అది గ్రహించుకోకుండా అక్కడ వాసన ఉంది ఇక్కడ వాసన ఉందని తిరిగి అది చచ్చూరుకుంటుందట. అంటే అర్థం ఏంటి? ఆ తర్వాత ఏంటి, రుచికి చేప చచ్చిపోతుంది అంతే కదా, దానికి ఇదేంటి, అది చిన్న బుట్ట పామును పెట్టి వేస్తారు కదా, అది తింటానికి వచ్చి అది చచ్చూరుకుంటుంది. అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి రొట్టి కూడా ఏది ఇంద్రియాలు, మన ముక్కు, మన నోరు, మన కళ్ళు, మన చెవులు, మన స్పర్శ, ఈ 5 ఇంద్రియాలు 24 గంటలు బయటికి తిరుగుతూనే ఉంటాయి. అది బాగుంది, ఇది బాగుంది, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు తెలివైన వాళ్ళు తెలివైన, వీళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఈ ద్వంద్వాల చుట్టూ ఈ మనసు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కర్మ చేసిన తర్వాత కొద్దిగా గొప్ప నీకు మనసు నిశ్చలమైన తర్వాత ఈ ఇంద్రియాలని మనసుతోటి కట్టడి చేసిన తర్వాత అక్కడ కూడా మనసుకు నిలకడ వస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏంటి, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, నా మనసు ఇంకా నాకు బయట ప్రపంచంతో పని లేదు, నాకు ఇంకేం అక్కర్లేదు, ఏం జరుగుతున్న భగవతత్వ పని అనేటువంటి వ్యవహారంగా నా కర్మ చేస్తున్నాను నా అనేటువంటి భావం వచ్చినప్పుడు అనన్య భక్తి అని భక్తి యోగం చెప్పాడు. ఏంటి భక్తి యోగం? భక్తి అంటే మన కోసం మనం అడిగేది భక్తి కాదు, పరమాత్మతత్వంతో వ్యక్తమైనటువంటి నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ భగవతత్వ భావమేనని నువ్వు ఏదన్నా చూడు. అంటే ఇప్పటివరకు మన మానసిక స్థితి ఏంటి, నా జీవత్వంలో ఫస్ట్ భావం ఏంటి, నాకు భేదం, నేను వేరు పక్క వాళ్ళని వేరు, ఎక్కడన్నా చూడు మనం భేదభావం చూస్తాం, అది జీవత్వ లక్షణం. ఇప్పుడు నువ్వు భగవతత్వ లక్షణంలోకి వచ్చిన తర్వాత ఏంటి, పరమాత్మతత్వంలో ఆసక్తి నుంచే కదంతా వ్యక్తమైంది, ఎక్కడ భేదం లేకుండా ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి వ్యవహారంగా చూసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత అనన్య భక్తితోటి మనసు ఒకే విషయం మీదకి వచ్చేస్తుంది. ఏదన్నా చూడు భగవతత్వమైన. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు మనకి 13వ చాప్టర్ నుంచి 18 వరకు జ్ఞానం అంటే ఏంటి అని చెప్తున్నాడు. ఈ జ్ఞానంలో ఏం చెప్పాడు? 13వ చాప్టర్లో క్షేత్రజ్ఞ విభాగ యోగం అన్నాడు. క్షేత్రం అంటే ఏంటి? మన శరీరం. నేను చెప్పాను కదా ముందు నుంచి, ఆ మహానుభావులకు అందింది ఏంటి? పంచభూతాలు ఉన్నాయి అంతే కదా, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. వాటికి అనుగుణంగా పంచకోశాలను పెట్టాడు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ కోశాలు. వాటికి అనుగుణంగా తన్మాత్రలు అన్నాడు. తన్మాత్రలు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, మన స్పర్శ, ఇవన్నీ కలిపి. ఆ తర్వాత ఏంటి, వీటన్నిటితో పాటు మనసు కూడా ఒక ఇంద్రియమే. వాటితో పాటు మళ్ళీ కర్మేంద్రియాలు ఏంటి, కాళ్ళు, చేతులు, ఎక్స్క్రిషను, ఇవన్నీ కర్మేంద్రియాలకు వస్తాయి. ఈ 10 + 11, ఆ తర్వాత పంచభూతాలు 5, 11, 5, 16. తర్వాత మన మనసు మన బుద్ధి అవి కూడా జడమేను, అది కూడా క్షేత్రానికి సంబంధించిందేను. ఇంకా మళ్ళీ 5 వచ్చి పంచప్రాణాలు ఉన్నాయి. ఏంటి పంచప్రాణాలు? ప్రాణం అంటే ఏంటి, మనం బ్రీతింగ్ తీసుకుంటాం, వదులుతాం, లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వ శక్తి ప్రాణం. ఆ ప్రాణం కూడా 5 ప్రాణాలు ఉన్నాయన్నాడు. ఏంటి, మన శరీరం అంతా వ్యాపించింది, వ్యానం అంటాడు. ఆ తర్వాత మన బాడీలో నుంచి వెళ్ళాల్సిన అనాథరైజ్డ్ ఏదన్నా ఉంటే అపానవాయువు అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, వ్యానం, తర్వాత ఇంకోటి ఉదానం, సమాన వాయువు అంటాడు. అంటే మన నిలబెడుతూ ఉన్నటువంటి ప్రాణం నిలబెడుతున్నవి ఈ 5 వాయువుల్లో ఉదానం అంటే ఏంటి, మొత్తం మనతో 24 గంటలు ఉండేది ఆ వాయుతత్వం అంటాడు. అంటే ఇప్పుడు ఏంటి, మన దగ్గర టోటల్గా మన దగ్గర క్షేత్రానికి 24 లక్షణాలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఏమున్నాయి మనకి, అన్ని ద్వంద్వాలు ఉన్నాయి. సుఖము, దుఃఖము. ఎక్కడ ఈ ద్వంద్వాలని? మన మనసుకి. సుఖము, దుఃఖం. ఎందుకు? భేదం ఉందిగా మనకి. భేదం ఎప్పుడైతే ఉంటుందో ఒకదాంతో అటాచ్మెంట్, ఇంకో దాంతో డిటాచ్మెంట్. అంతే కదా, ఇది మంచిది, ఇది చెడ్డది. మంచివన్నీ కావాలనుకుంటాం, నాకు మంచిది కాదు అనేది తోసేయాలనుకుంటాం.
ఇదే కదా మన స్వభావం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, స్థూలం చైతన్యం అన్నాడు. స్థూలం అంటే మన గ్రాస్ బాడీ ఉంది, చైతన్యం అంటే భగవతత్వం యొక్క సమిష్టి జీవ విధానం మన దగ్గర ఉన్నది. మన దగ్గరే ఉందా? సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి దగ్గర ఉన్నది ప్రాణశక్తి, పరమాత్మతత్వ శక్తే. అది సమిష్టి జీవ శక్తి. కాకపోతే ఏమైంది, ఈ క్షేత్రంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞత అదే. కాకపోతే ఎప్పుడైతే జీవత్వం సపరేట్ చేసుకొని నేను జీవుణ్ణి అనుకున్నాడో అప్పుడు అతను పెంచుకుంటూ పోతున్నాడు. ఏంటి దానికి కారణం? ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్న ఉపనిషత్తుల గురువులు 3కు సంబంధించినవి ఎక్కువ చెప్పారనుకున్నాం కదా. సత్వగుణం, తమోగుణం, రజోగుణం, స్థూల, సూక్ష్మ, కారణ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి, స్వప్నావస్థ, ఆ తర్వాత ఆ సృష్టి, స్థితి, లయ. అంటే రావడం, ఉండడం, వెళ్ళడం, ఇదంతా కూడా ప్రకృతే. ప్రకృతి కానిది ఒక్కటి. దాన్ని ఎవరు ఇంతవరకు చూడలేదు. మన బుద్ధితో మనం చూడలేము, మన మనసుతో చూడలేము, మన మాటతో చూడలేము. ఎందుకంటే మన దగ్గర ఉన్నది మనోవాక్కాయలేగా. వీటితోటి మనం పరమాత్మతత్వాన్ని చూసేది కాదు. మనం ఏం చూసినా మన మనోవాక్కాయ కర్మలతో చూసేదంతా ప్రకృతిని చూసి ప్రకృతిని భగవతత్వం అనుకుంటూ ప్రకృతికి రకరకాల పేర్లు పెట్టుకొని మనం చేసుకుంటూ పోతున్నాం. ఈ భగవద్గీతలో చెప్పింది అదంతా ప్రకృతిను. నువ్వు చేయాలంటే ఏంటి, ఈ ప్రకృతిని నువ్వు దాటాలి. అంటే సత్వగుణాన్ని, తమోగుణాన్ని, రజోగుణం దాటాలి. మనం చాలామంది ఏమనుకుంటున్నాం, వీడు చాలా సత్వగుణం అండి, వీడు చాలా మంచివాడండి, ఎప్పుడు వీడు ఏదో పని చేస్తుంటాడండి, వీడు గుళ్ళు కడతాడండి, ఆ తర్వాత దానాలు ఎక్కువ చేస్తాడంటాడు. అది కూడా మనకి బంధమే. ఎందుకు బంధం? మనం మంచిగా ఉండాలి అనేటువంటి మంచి మంచి విషయాలు ఆలోచన చేయడం కూడా దానికి అతుక్కొని పోవటమే. ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము, ఆ 3 గుణాలు దాటాలనే దాంట్లో ఇప్పుడు మనం 15వ చాప్టర్ ఏం చదువుకుంటున్నాము, పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చదువుకుంటున్నాం. ఏంటి పురుషోత్తమ యోగం అనే దాంట్లో ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ మళ్ళీ భగవతత్వం అంటే ఏంటి, జీవత్వం అంటే ఏంటి, మళ్ళీ ఈశ్వరుడు అంటే ఏంటి, మళ్ళీ ప్రపంచం అంటే ఏంటి అని కొంచెం ఇందులో చెప్పటం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మూల ప్రకృతి ఒకటి ఉంది. అంటే మూల ప్రకృతి అంటే భగవతత్వమైనటువంటి నిరాకారమైనటువంటి ఒక ప్రకృతి ఉంది. దానికి కాండంలాగా ఒక సృష్టి మొదలైంది, అంతే కదా. కాండం అంటే ఒక బ్రహ్మ అనే పేరు పెట్టాడు. ఆ తర్వాత ఆ కాండం సృష్టి మొదలైన తర్వాత దాన్ని వ్యాపించుకుంటూ పోతుంది. ఏంటి జ్ఞానం అన్నాడు వేదాలని. అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి, అంటే కొంచెం మనం ఎక్స్పాండ్ అవుతూ పోయేది. నిజం చెప్పాలంటే వేదం అంటే ఏంటి, తెలుసుకోవటం అని అర్థం. నిజంగా చెప్పాలంటే మన భగవద్గీతలో ఒక చోట చెప్తున్నాడు, నువ్వు గనక జ్ఞానస్థితిలో ఉండి నాకు భగవతత్వానికి తేడా లేదు అనేటువంటి స్థితిని నువ్వు గ్రహించావు అంటే నీకు ఈ వేదాలు ఇవన్నీ కూడా నీకు అవసరం లేదు అంటాడు. అల్టిమేట్ ఏంటి, నువ్వు జ్ఞానస్థితికి వచ్చిన తర్వాత ఈ పుస్తకాలు, ఈ చదవడం, ఈ చెప్పటాలు ఇవన్నీ ఏవి ఉండవు. ఒకవేళ ఉన్న జస్ట్ టైం పాస్, 24 గంటలు టైం గడవాలిగా, ఏదో ఒక పని జరగాలిగా, ఆ పని జరిగిపోతుంటుంది అంతే. అలా చెప్పగలిగిన వాళ్ళు ఏ మతంలో ఉన్నా ఉంటారా? ఆ పుస్తకం మానేసామంటే నువ్వు చచ్చూరుకుంటా ఉంటారు. ఇక్కడ మనకి చెప్పాల, నీకు ప్రతిదీ అడ్డమే. ఏం అడ్డం? నువ్వు ఎదుగుతూ పోవడానికి నీ మనసుకు సత్వగుణం కూడా అడ్డమే. అందుకని సత్వగుణం కూడా తీసేసి ఏ గుణం లేని స్థితి, నిర్వికల్పమైనటువంటి స్థితి ఉండడమే భగవతత్వం. మరి ఆ నిర్వికల్ప స్థితిలో మనం ఇప్పుడు ఉన్నామా? లేవు. ఎందుకు లేము మనకి తెలియదు. అశ్వత్థ వృక్షం ఎట్లయితే వ్యాపించుందో మనం కూడా అన్ని రకాల కోరికలు, ఆలోచనలు పెట్టుకొని వ్యాపించుకొని ఉన్నాం. ఇట్లా ఇంకా ఏం చేస్తున్నాము, మన 3 గుణాలతోటి ఇంకా నీళ్లు చిరకరించి ఇంకా వాటిని అభివృద్ధి చేసుకుంటూనే ఉన్నాం. వాటిని మరి పోగొట్టుకోవాలంటే ఎట్లా అనే దానికి ఏం చెప్తున్నాడు ఆయన, ఈ సంసార వృక్షాన్ని నువ్వు పోగొట్టుకోవాలంటే నీ దగ్గర ఉన్నటువంటివి రెండేనమ్మా. ఫస్ట్ వివేకం తెచ్చుకొని దానికి కొట్టిపడేసి బుద్ధికి వివేకం తెచ్చుకొని ఆ తర్వాత వైరాగ్యం తెచ్చుకున్నావు అంటే అప్పుడు నీకు విషయం అర్థమయ్యటం మొదలవుతుంది అంటాడు. ఇక్కడ వివేక వైరాగ్యాలంటే ఇక్కడ అర్థం ఏంటి, వైరాగ్యం అంటే ఏంటి, మనం అంతా ఇప్పటివరకు మన సమస్య ఏంటి, బోలెడు విండోస్ ఓపెన్ చేసి పెట్టుకొని ఉన్నాం అంతే కదా. ఎన్ని విండోలు ఉన్నాయో మనకే తెలియదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, వైరాగ్యం రావడం అంటే ఈ విండో నాకు సంబంధం లేదు, ఈ విండో నాకు ఇంక అవసరం లేదు, ఏదో నేను చేయాల్సిన పని అయిపోయింది, ఇక నా పని ఇది కాదు, కేవలం భగవతత్వం తప్ప నాకు ఇంకేం వద్దు, నాకు టైంతో సంబంధం లేదు, కాలంతో సంబంధం లేదు, వస్తువుతో సంబంధం లేదు, నేను ఏ ఊరిలో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఎక్కడున్నా నాతో నేను పరమాత్మతత్వంతోనే ఉన్నాను అనేటువంటి స్థితి నాకు వచ్చేసింది అనుకోండి. అప్పుడు నేను ఎక్కడుంటే ఏముంటుంది, అప్పుడు మనకి ఈ ప్రపంచం సంబంధం ఉండదు. ఉంటుంది మళ్ళీ భౌతికంగా సంబంధం లేకుండా పోయే క్వశ్చన్ లేదు, ఎందుకు జీవత్వమే కాబట్టి. కాకపోతే భౌతికంగా అన్ని పనులు అవుతుంటే లోపల మనస్థితిలో మనం ఉంటాం. ఇలా ఉండాలి అంటే ఎలా, ఏం కావాలి నీకు, వైరాగ్యం కావాలి అంతే కదా. పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళ సంగతి మనకెందుకు, వాళ్ళ గోలు వాళ్ళు పడుతున్నారు కదా, వాళ్ళకి మెచ్యూరిటీ ఉంది, వేరే వేరే దేశాల్లో ఉంటున్నారు, వాళ్ళు మనకంటే ఎక్స్పాండ్ అయ్యి ఉన్నారు, వాళ్ళ అనుభవాలు వాళ్ళకి కావాలి. మనదేంది అన్నప్పుడు నీకు వైరాగ్యం వస్తుంది. లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం ఆస్తులు కొనుక్కున్నారు, ఇదిగో మావాడు ఇది కొన్నాడు, మావాడు ఇంత పెద్ద కారు కొన్నాడు అని మనం మొదలు పెట్టామంటే
మనం భౌతికంగాలోనే ఉంటాము. మన మనసు పరమాత్మ తత్వం మీద నిలబడే క్వశ్చనే లేదు. భౌతికంగా ఎప్పుడైతే మనం డీవాల్యూ చేస్తామో అప్పుడు మాత్రమే మన మనసు నిలబడుతుంది అంటాడు. ఎందుకు? ఇది ఎప్పుడు ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ అంతమవుతుందో తెలియదు. అంటే ఏంటి? మన అహంభావం, మన కోరికలు గూడలు పెట్టుకొని కూర్చున్నాము. దానికి ఎంతో వివేక వైరాగ్యం ఉంటే తప్ప తొలగించుకోలేము అంటాడు. ఇప్పుడేమంటాడు? ఎప్పుడైతే ఈ సంసార వృక్షాన్ని వివేక వైరాగ్యంతో కనుక తొలగించుకొని ఉంటాడో వాళ్ళు నా స్థితిలోనే ఉంటారు అని నిన్న మనం కొన్ని చెప్పుకున్న ఆధ్యాత్మిక సాధనలు 5 చెప్పినట్టున్నాడు. నిర్మాణ మోహ అంటే ఏంటి? మనం తయారు చేసుకున్న దాని మీద మనము అభిమానాన్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత సంగమం తగ్గించుకోవాలి. మన లక్షణమే సంగమం. ఎక్కడ ఉంటే అక్కడ అతుక్కొని పోతాం. చిన్నప్పుడు స్నేహితులు, ఆ తర్వాత ఫ్యామిలీ, తర్వాత పిల్లలు. ఏదో పెద్దతనం వచ్చిందమ్మా, ఏదో ఆశ్రమానికి పోతే నీకేదో అక్కడ ధ్యానం మౌనం చేసుకుంటే నువ్వు పైకి వెళ్తావంటే మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ అక్కడ గురువుతోటి అతుక్కొని పోవటం. సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని పాటించటం కంటే కూడా మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ సంగమం. ఇప్పుడు నువ్వు ఈ సంగమం ఉన్నంతకాలం నువ్వు ఏమీ చేయలేవు. నీ మనసు మీద మరకొస్తుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలిగేటువంటి ఎరుక ఉన్నప్పుడు మాత్రమే దేనికి అతుక్కోకుండా ఉండగలుగుతావు. అంటే ఏంటి? సత్వగుణం కూడా అతుక్కోవటం కరెక్ట్ కాదంటున్నాడు కదా. తర్వాత ఇంకేంటి? ప్రతిదాని మీద ఆసక్తి, ప్రపంచ విషయాల మీద వాటిని వదిలేయగలగాలి. ఆ తర్వాత ప్రపంచ విషయాల కోరికలు పట్టించుకోకుండా వచ్చాయా ఓకే, రాలేదా నష్టం లేదు అనేటువంటి భావనలో ఉండాలి. ఆ తర్వాత ద్వంద్వాలకు అతీతంగా ఉండాలి. అంతే కదా. నీకు ప్రకృతిలో ఏది చూసినా సుఖము దుఃఖము సంతోషం నష్టం ఎండ వాన చలి ఇదే గోల, వీటన్నిటితో నాకేం సంబంధం లేదు అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళేంటి? పరమాత్మ తత్వంతో కనెక్ట్ సర్దుకొని ఉన్నప్పుడు, ఆలోచనతో ఉన్నప్పుడు దాన్ని జ్ఞానస్థితి అంటారు. అంటే అలా ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు పరంధామ స్థితిలో ఉంటారు అంటాడు. పరంధామం అంటే మళ్ళీ పరమాత్మ యొక్క సృష్టి ఆ వ్యవహారం లేదు. ధామం అంటే ఏంటి అంటే ఒక జ్ఞానవంతమైనటువంటి స్థితి. అంతే కదా. నాకు ఏ కోరిక లేదు, నాకు ఏ టెన్షన్ లేదు, నీకు ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి లేదు. నాకు సత్యం ఏంటో అసత్యం అయితే కొద్దిగా తెలిసింది. అనవసర విషయాల్లో బుర్రబెట్టి పాడు చేసుకోవాల్సిన టెన్షన్ లేదు. ఉన్నదంతా భగవతత్వం. చేయించుకుంటూ పోతే చేద్దాం, లేకపోతే లేదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందనుకో, మళ్ళీ నువ్వు కిందకి దిగి వచ్చే అవసరం ఏముంది? ఒక నిశ్చలమైనటువంటి ఒక జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ కిందకు వచ్చి ఎవరితోనో గొడవ పెట్టుకోనో కొట్లాడో నాకు అది కావాలో ఇది కావాలో అనేటువంటి స్థితికి వెళ్ళావు కదా. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి? జ్ఞానాన్ని పెంచుకోవటం ఒకటే మన దగ్గర ఉన్నదబ్బా. మన మనసుకు ఉన్నటువంటి లిమిటెడ్ ఏరియాని తీసేసి నువ్వు లిమిటెడ్ కాదు, నువ్వు ఇంకా చెప్పాలంటే నువ్వు ఈశ్వరుడు కూడా కాదు. అంటే ఈశ్వరుడు అంటే మళ్ళీ ప్రత్యేగాత్మ లోపల ఉన్నటువంటి నువ్వు జ్ఞానం అది కూడా కాదు. దాన్ని దాటినటువంటి భగవతత్వ స్థితి నీది అని చెప్తున్నాడు. స్థితి అంటే ఏంటి? కండిషన్. ఒరిజినల్గా నేనెవరు? ఒక స్త్రీని అనుకోండి. నా స్థితి ఏంటి? నేను మా కూతుర్ని, నేను కూతురు స్థితి, నేను భార్యని, మళ్ళీ భార్య స్థితి, మళ్ళీ తల్లిని, తల్లి స్థితి, అత్తగారిని, మళ్ళీ నాయనమ్మని. ఇన్ని స్థితులు నాకున్నాయి కదా. ఈ స్థితులన్నీ ఏంటి? జస్ట్ పాత్రలే. ఒరిజినల్ పాత్ర ఏంటి? నేను స్త్రీ. ఇంకా ఒరిజినల్ పాత్ర ఏంటి? నేను భగవతత్వంలో అంశని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని భౌతికంగా ప్రపంచంతో వండర్ఫుల్గా లైఫ్ని ఆటలాగా ఆడుకోమన్నాడు భగవద్గీతలో. అంతకంటే ఇంకేం వేరే చెప్పలా. ఆటలాగా నువ్వు ఆడుకోవాలి అంటే నీకేం కావాలి? అల్టిమేట్గా జ్ఞానం కావాలి. నేను అంతవరకు చదువుకున్నాం కదా. ఆ రోజు కూడా నిన్న చదివాం. అంటే మొత్తం సర్వత్ర సూర్యుడు కానీ చంద్రుడు కానీ వీళ్ళన్నీ కూడా లిమిటెడ్ను అన్నీ నానించే వచ్చింది అగ్నితో సహా. ఈ విషయం ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు నాతో ఉండిపోతారు. నా సంగతి వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళని జ్ఞానులు అన్నాడు. అంటే ఏంటి? ఒకే ఒకమైనటువంటి నిరాకార శక్తి తప్ప మిగిలినదంతా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మతత్వమే. ఆయన అంశ కానిది ఆయన అంటే మళ్ళీ ఏం లేదు. ఆ తత్వం యొక్క స్థితి లేనిదే ఏమీ లేదు. ఈ మిగిలినంతా ఈవెన్ ప్రతిదీ వచ్చేది ఉండేది వెళ్ళిపోయేదే. మనం కూడా అంతే. ఇంకా దానికంత ఘర్షణ అవసరం లేదు. మనం కనుక అది విషయాన్ని అర్థం చేసుకుంటే ఇక్కడ ఏమి చెయ్యమనిలే, ఆ విషయాన్ని నువ్వు గ్రహించమన్నాడు. దీన్ని జ్ఞానయోగం అన్నాడు, జ్ఞాన యజ్ఞం అన్నాడు. కర్మయోగం, భక్తి యోగం ఇవన్నీ కొన్ని చెయ్యాలి. కర్మ చెయ్యాలి, భక్తి కూడా ధ్యానం చేసిన కూర్చొని చెయ్యాలి కదా. ధ్యానం కూడా టైము స్పేసు ఆబ్జెక్టు అన్నీ ఆపుతూ ఇంద్రియాలను కంట్రోల్ చేస్తూ నిశ్శబ్దాన్ని వింటూ కూర్చునేది ధ్యానం అని లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా. కానీ అవన్నీ చేయడం ఉంది, ఇక్కడ చేయడం లేదు. జస్ట్ జ్ఞానం అనేది నువ్వు గుర్తించడమే. ఎప్పుడు నీకు ఎరుక, ఇదిగో నా మనసు వేరే వేరంగా వెళ్ళిపోతుంది, నేను గుర్తించాను, వెంటనే నా మనసు వెనక్కి వస్తుంది. గుర్తించకపోతే ఇంకా ముందుకు దూసుకొని సబ్సిక్వెంట్గా బోలెడ్ థాట్స్ పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ గుర్తించడాన్ని జ్ఞానం అన్నాడు. ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో దాన్ని నువ్వు అడాప్ట్ చేసుకుంటావో నీ కాన్షియస్నెస్ ఇవాల్వ్ అవుతుంది అంటాడు. కాన్షియస్నెస్ అంటే ఏం లేదు, ఎరుక.
జ్ఞానం స్ఫురణ, అంతకంటే పెద్ద పదమేం లేదు. మన అల్టిమేట్ మన ఆబ్జెక్ట్ ఏంటి, మనం ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ పోవాలి. నిన్నంతవరకు చదివాము. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, 7వది, ప్రాణిలోకమున ఈ దేహం అందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి ఎందు స్థితములైన మనస్సు ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా నా తన వైపు ఆకర్షించును. నిజం చెప్పాలంటే నాలో ఉన్నది ఎవరు, భగవతత్వం యొక్క అంశే, రెండోది ఏం లేదు. ఆ భగవతత్వం అంశ ఉండబట్టే నా మనసు పనిచేస్తుంది, నా ప్రాణశక్తి నా నోట్లో నుంచి మాట ద్వారా వినిపిస్తుంది, శరీరం కూర్చోనుంది. కానీ ఇప్పుడు మనం ఏమైనాము, ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలను అతుక్కొని పోయి నేను మాట్లాడుతున్నాను అంటే మళ్ళీ నాది, చదువుతున్నానంటే మళ్ళీ నా కళ్ళు చదువుతున్నాయని, నేనే వింటున్నానంటే మళ్ళీ చెవులు. ఈ ఇంద్రియాలకు అతుక్కొని పోయి ఆ పరమాత్మతత్వం అంశమైనటువంటి విషయాన్ని మర్చిపోయి నేను బలహీనురాల్ని, నేను జీవాత్మ అని కూర్చొని ఉన్నాము. కాకపోతే మనం ఏం చేయాలి, ఈ 5 పంచభూతాలతో తయారైనటువంటి పంచభూతాలకు ఉన్నటువంటి లక్షణాలను దాటి మనం వెళ్ళాలి. అంతే కదా, పంచభూత లక్షణాలకు అనుగుణంగానే కదా మనకు వచ్చినటువంటి వాటిని ఏమంటారు, తన్మాత్రలు. మన ఇంద్రియాలని పంచభూతాలకి ఏ లక్షణాలు ఉన్నాయో మన ఇంద్రియాలకు అట్లా ఉంది. భూమి తత్వం ముక్కు, నీటి తత్వం నోరు, రుచి రసన అంటారు దాన్ని. తర్వాత అగ్నితత్వం వచ్చి మన అహం, కళ్ళు చూస్తాం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, స్పర్శ వచ్చి హృదయం. తర్వాత 5వది వచ్చి శబ్దం, ఆకాశం. అంటే ఈ 5 లక్షణాలు మన దగ్గర ఉన్నాయి. చెవులు అనమాట, శబ్దం అన్ని. ఇప్పుడు మన స్థితి ఏంటి, ప్రపంచానికి సంబంధించిన విషయాలు విందామంటే ఇష్టం. ప్రపంచానికి సంబంధించినటువంటి ఇదిగో నాకు ఇది చల్లగా ఉంటేనే ఇష్టం ఉండదండి, ఐస్ క్రీమ్ చల్లగా ఉన్న ఇష్టం నాకు, కాఫీ వేడిగానే ఉండాలని, నాకు దోశ వేడివేడిగా ఉంటే తినను. ఇవన్నీ కూడా స్పర్శ అంటే ఏంటి, మనం అనుభవించడం. 3వది వచ్చేంటి, కళ్ళు వచ్చి అహం అనమాట. నేను చేయకపోతే ఈ ప్రపంచాన్ని ఎవరు చేయలేరు, నేనుంటేనే వీళ్ళంతా బతుకుతున్నారు అనేటువంటి ఒక భావం. 4వది వచ్చి రుచి, నీళ్ళతత్వం, రసన అంటే ఏంటి, 5 వచ్చి ముక్కు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నవి. ఆ పంచభూతాల దగ్గర ఉన్నటువంటి లక్షణాలే అన్ని కోశాలు, ఇవి చక్రాలు అన్నీ ఈ 5 వాటికి సంబంధించినవి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 5 ఇంద్రియాలని, ఈ పంచభూతాలని, ఈ పంచకోశాలని, ఏ అంతా ప్రకృతేనో, మీరు నా మీద వేషాలు ఇవ్వకండి అని మనసుకి స్ట్రాంగ్గా, మనసుకి మనం విక్టిమ్ కాకుండా మనసును మనం కూర్చోబెట్టగలిగే స్థితి రావాలి. వస్తే ఏమొస్తుంది, నేను జీవాత్మని కాదు, నేను లిమిటెడ్ కాదు, చిన్న చిన్న విషయాలకు నాకు బెంగపడేటువంటి అవసరం లేదు, నేనే భగవతత్వం. ప్రకృతిలో సహజం, వృద్ధాప్యం సహజం, మరణం సహజం, పుట్టడం సహజం, ఆరోగ్యం సహజం, అనారోగ్యం సహజం, ఇవన్నీ ద్వంద్వాలు ఉంటాయి. వాటికి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా భగవతత్వ పని మన ద్వారా జరుగుతుందో ఓకే, వెళ్ళండి గుడ్డి చేసుకుంటూ పోనీలే అనేటువంటి భావంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఉంటావు, నువ్వు ఇంద్రియాలు, ఈ మనస్సు నీ ఇంద్రియాలను గట్టిగా పట్టుకున్నప్పుడు. ఎప్పుడు నీ ఇంద్రియాలను మనసు పట్టుకోగలదు, నువ్వు జ్ఞానస్థితి ఉన్నప్పుడు. జ్ఞానం అంటే ఏంటి, ఉన్నదంతా నిరాకారమైన స్థితి, ఇదంతా ప్రకృతి అనేటువంటి విషయాన్ని నువ్వు తీవ్రంగా నమ్మినప్పుడు ఉంటుంది అని చెప్పేసి 7వది చెప్పాడు. చూద్దాం, రేపు 8 చదువుదాం. ఆల్రెడీ ½ అన్ అవర్ అయిపోయింది. నమస్తే.